యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారు భయ్య. ఒకటి ప్యాషన్ కొద్ది స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. 2 పక్కనోడు బీభత్సంగా డబ్బులు సంపాదించేస్తున్నాడు. మనం కూడా సంపాదించేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ నేను మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. ఒకరోజు ఒక లవ్లీ కాన్వర్జేషన్స్ లో నీ పేరు మీద నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. దానికి నీ పేరే పెడతాను. దాంట్లో అర్థమెటిక్ అండ్ రీజన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా నేను డీటెయిల్డ్ గా రాస్తాను అని చెప్పేసి తన్నేదో ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి ఊరక కాన్వర్జేషన్ లో అన్నాను. బట్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టేయగానే డబ్బులు వస్తాయా, 2-3 వీడియోలు వైరల్ అయితే డబ్బులు వస్తాయా, ఇవన్నీ తీసేద్దాం. బట్ నేను యూట్యూబ్ లో సక్సెస్ అయ్యాను, ఐ మీన్ నా మానిటైజేషన్ అయ్యిందన్న దానికే నాకు 2.5 years పట్టింది. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ తెలుసుకొని దాని గురించి పెట్టడానికి ఈ మొత్తం మీద నా కన్సిడరేషన్ అనమాట. ఒక 2.5 years అనేది నాకే తెలియకుండా యూట్యూబ్ ఛానల్ నేను ఇన్వెస్ట్ చేయగలిగాను. దెన్ ఆఫ్టర్ నాకు మానిటేషన్ అయిందనమాట. ఇట్లా ఎలా ఉండిద్దంటే యూట్యూబ్ ఛానల్ నేను బాగా 2 సంవత్సరాలు ఒక మిక్స్డ్ పాకెట్ అని ఒక ఛానల్ ఓపెన్ చేశాను. థీమ్ చెప్పాను కదా, నాకు ఒక ప్యాషన్ అంటూ ఏం లేదు. జనరల్ గా ఓపెన్ చేశాను. దాంట్లో స్మాల్ బిజినెస్ ఐడియాస్ అని, మూవీస్ రివ్యూస్ అని, పొలిటికల్ రివ్యూస్ అని, అండ్ అదే విధంగా ఇంకేమంటారు ఎక్స్ప్లోర్ అనమాట. మన చుట్టూ ఉన్న ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు ఒక మిక్స్డ్ కంటెంట్ తో మనం వెళ్ళబోతున్నాం. మన ఛానల్ అన్ని రకాలు ఉంటాయి అన్నట్టు నేను ఇదే ఆలోచనతో ఒక మిక్స్డ్ కంటెంట్ గా నేను ఛానల్ క్రియేట్ చేసి మిక్స్డ్ పాకెట్ అని చెప్పేసి దానికి పేరు పెట్టాను అనమాట. లోన్ సర్వైవర్ అన్నట్టు ఫాక్స్ సింబల్ పెట్టి సంథింగ్ చాలా అలా అంటే ఇంకా అది మనం ఒక గర్ల్ ఫ్రెండ్ పక్కన ఒక పిల్లని పెట్టుకొని తిరిగినట్టే నేను ఆ ఛానల్ పెట్టుకొని తిరిగాను ఛానల్ 2.5 సంవత్సరాలు. నా ఛానల్ మీద 3 స్ట్రైకులు పడ్డాయి అనమాట. ఏమో తెలియకపోతే ఏం లేదు. మనకి తెలుసు కదా, ఏదన్నా ఒక 8 seconds లోపు క్లిప్ వాడొచ్చు. అది కూడా వాడికి ఇష్టం ఉంటే మన పక్కనోడి క్లిప్ వాడొచ్చు. అన్ని తెలిసి గుద్దించుకున్నట్టు అనిపించింది అనమాట నాకు. బిగ్ బాస్ వచ్చిన మూమెంట్ లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బాగా మోటివేట్ చేసింది, ఎక్కిచ్చేసింది నన్ను. ఎందుకు నువ్వు రివ్యూలు పెట్టేసే, నువ్వు చెప్పు, ఈ దెబ్బతో నీ ఛానల్ ఆడుకోబోయిద్ది, బిగ్ బాస్ బీభత్సంగా చూస్తారు మన తెలుగు వాళ్ళు, అది ఇది అనేటప్పటికి నేను మోటివేట్ అయ్యి వాటిని రివ్యూలతో పాటు అక్కడక్కడ 1-2 క్లిప్లు యూజ్ చేశాను అనమాట. అది కూడా ఏంది, నేను బాగా యూట్యూబ్ గురించి గైడ్ లైన్స్ అన్ని తెలుసు కదా. పెద్ద వాళ్ళందరూ కూడా 8 seconds లోపు వాడుకోవచ్చు అంటున్నారు. బొక్క ఏం పోయిందిలే మనకని చెప్పేసి నేను ఒక 5 seconds 3 seconds అట్లా వాడేవాడిని అక్కడక్కడ. డిమాండ్ చేసినప్పుడు ఆ క్లిప్ చూపెట్టి దానికి సంబంధించి రివ్యూగా మాట్లాడుతా పెట్టాను. నేను మూవీ రివ్యూస్ తీసుకున్నాను, అండ్ పొలిటికల్ రివ్యూస్ తీసుకున్నాను, అండ్ దానికి తోడు మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, గుంటూరు నియర్ బై లో ఉన్న చాలా ప్లేసెస్ ని వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాడిని అనమాట. ఇలా జరుగుతున్న మూమెంట్ లో ఆల్మోస్ట్ నాకు 3000 వాచ్ అవర్ అయింది. ఇంకొక 500 వాచ్ అవర్ ఉంటే నా ఛానల్ మానిటేషన్కి వెళ్ళిపోయేది. అండ్ అలాంటి మూమెంట్ లో నాకు పడింది గట్టి స్ట్రోక్. బిగ్ బాస్ క్లిప్ వల్ల స్టార్ మా వాడు ఏం చేశాడంటే, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాడు ఒకేసారి 3 స్ట్రైక్లు, 3 క్లెయిమ్స్ కాదు, డైరెక్ట్ స్ట్రైక్లే పడ్డాయి అనమాట. 2 నైట్ పడ్డాయి. అప్పటికి నేను ఒక 120 వీడియోలు డిలీట్ చేశాను. దాంట్లో 120 వీడియోలు డిలీట్ చేశాను అనమాట. మీరు ఇమాజిన్, అసలు మీరు అర్థం కూడా చేసుకోలేరు. 120 వీడియోలు పెట్టాలంటే చాలా మందికి టైం పడుతుంది. బట్ నేను బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ టైంలోనే రివ్యూలు లేకపోతే షార్ట్ వీడియోలని ఇలా కంప్లీట్ గా ఒక 120 వీడియోల దాకా మళ్ళీ క్లెయిమ్ పడుతుంది, ఐ మీన్ మళ్ళీ స్ట్రైక్ పడొచ్చామన్న ఉద్దేశంతో 120 వీడియోలు నా ఛానల్ డిలీట్ చేశాను నేను. అయినా కానీ ఏంటంటే పోయే రోజు వస్తే ఎవడు ఆపలేడు అన్నట్టు నా ఛానల్కి అదే జరిగింది. దాని టైం వచ్చింది అంతే. టైం వచ్చింది, నేను అనుకున్నట్టు 3 మూవీ రిలీజ్కి వెళ్ళి రివ్యూ తీసుకున్నాం అనమాట. వచ్చి పోస్ట్ చేద్దాం అనుకునే లోపు నాకు మెయిల్ నా ఛానల్ కనబట్ల. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమిందంటే, నన్ను యూట్యూబ్ లో బ్లాక్ చేసావు నువ్వు అని అడుగుతుంది. అంత తెలివిగల అది. యూట్యూబ్ లో బ్లాక్ చేయటం ఏం కాదే తల్లి, ఏమైందంటే నాకు నీ ఛానల్ రావట్లేదు అంది. తీరా చూస్తే ఏముంది అక్కడ, నాకు మెయిల్ వచ్చింది, మేము టెర్మినేట్ చేసాం నీ ఛానల్ ని, నువ్వు గైడ్ లైన్స్ ఉల్లంఘించేసావా అని. నిజం చెప్పాలంటే నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన రోజు కూడా నేను అంత బాధపడలేదు. బట్ ఛానల్ పోయిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒక 2 years నేను దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఎలా అయినా నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక డ్రీమ్ గా పెట్టుకుని దాని గురించి నేను చేశాను. 100% ఇచ్చానంటే లేదు కానీ చేసుకున్నాను కదా కావాలని. బట్ అది పోయిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. బట్ ఆ మూమెంట్ లోనే నేను కుంగిపోకుండా పోతే పోయింది, ఇంకోటి ట్రై చేద్దాం అనుకున్నా. అరే ఒక ఛానలే 2.5 సంవత్సరాలకు మానిటేషన్ కాలేదు, ఇంకోటి ఓపెన్ చేసి మళ్ళీ నీకు ఎప్పుడు మానిటేషన్ అవ్వాలి, చిన్న ఉండాలి కదా. అండ్ ఆ మూమెంట్ లో ఇంకా ఇవన్నీ ఆలోచించలేదు గురు. వెంటనే నేను ఇంకొకటి తేజు గాసిప్ గ్యారేజ్ అని ఇప్పుడు ప్రజెంట్ ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి వెంటనే సేమ్ బిగ్ బాసే, పడ్డ చోట నిలవాలంటారు కదా. నేను పడ్డాను నిజంగానే, మళ్ళీ లెగుద్దాం అని చెప్పేసి మళ్ళీ క్రియేట్ చేశాను. విత్ ఇన్ 10 days లో నేను 105 వీడియోలు చేశాను అనమాట.
10 డేస్లో సో 105 ప్రోమో వస్తుందా రివ్యూ, అండ్ ప్రోమో వచ్చిందా రివ్యూ. రోజుకి 3 ప్రోమోలు వచ్చాయి, 3 రివ్యూలు ఇచ్చేవాడిని, అండ్ నైట్ ఎపిసోడ్ రివ్యూ ఇచ్చేవాడిని, అండ్ దాని గురించి మళ్ళీ మీరేమనుకున్నారని చెప్పేవాడిని. సో ఇట్లా కంప్లీట్ గా సో ఒక 10 రోజుల్లో 105 వీడియోలు దా పెట్టాను. 15వ రోజు మానిటేషన్ కి అప్లై చేశాను. విత్ ఇన్ 15 days లో సో నేను మానిటేషన్ కి అప్లై చేశాను. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ నాకు ఎలా ఉండిద్ది అంటే ఇంట్లో ఇంకేటో వీడియో ముందు కూర్చొని అన్నీ షర్ట్ వేసుకోవటం, షర్ట్ తీయటం, షర్ట్ వేసుకోవటం, షర్ట్ తీయటం, వీడియో అంటే వీడియో, వీడియో అంటే వీడియో పెడతానే ఉన్నాను. సో జనాలు చూస్తున్నారా లేదా అన్నది మైండ్ లో నుంచి తీసేశాను. ఏదేమన్నా ఈ బిగ్ బాస్ అయిపోయే లోపు నా ఛానల్ మానిటేషన్ కొట్టేయాలి, లేదా దరిదాపులో కానీ పోవాలన్నట్టు నేను అంటే ఆ మూమెంట్ లో అలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ముందు ఛానల్ పోయేటప్పటికి ఆ ఫ్రస్ట్రేషన్ తోనే నేను చేశాను. మేబీ బిగ్ బాస్ అయిపోయే లోపు నేను అనుకున్నది రీచ్ కాకపోతే ఇంకొకలాగా ఉండకపోవచ్చు. అయితే ఇదా అంటారు చూడండి, సో దరిద్ర ఏడన్నా ఏదో అన్నట్టు సేమ్ ఈ ఛానల్ కూడా అంతే జరిగింది. ఇంకెట్లా అంటే నేను మానిటేషన్ కి అప్లై చేసే ముందు కూడా సో అన్వాంటెడ్ గా అనిపించిన ఒక 4-5 వీడియోలు నేను డిలీట్ చేశాను. సో 4-5 వీడియోలు డిలీట్ చేసి సో మానిటేషన్ కి అప్లై చేశాను. థంబ్నెయిల్స్ అన్ని మార్చేసాను అనమాట. సో మెటాడేటా అంటారు. సో దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ ప్రతిదీ కూడా సో ఉన్న వీడియోలు అన్నింటిలో కూడా తీసి చూసి వాటన్ని డిలీట్ చేసి అన్వాంటెడ్ గా ఉన్న కీవర్డ్స్ అన్ని సో ప్రతిదీ కూడా సెట్ చేసుకొని నేను మానిటైజేషన్ కి అప్లై చేశాను. సో అప్లై చేసిన ఒక 4 days 5 days కి సాయంత్రం ఒక ఈవినింగ్ ఎలా 5:40 ఆ మూమెంట్ లో సో నాకు మెయిల్ వచ్చింది అనమాట. కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి. దెన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నాకు అనిపించింది ఏంటంటే దాన్ని నేను షేర్ చేసుకుందాం అన్నా కానీ సో దాని వాల్యూ తెలియని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండేటప్పటికి నాకేం అర్థం కాలేదు. సో చాలా మంది యూట్యూబ్ లో మానిటేషన్ అవ్వటం అని అంటే ఇట్స్ అ బిగ్ డ్రీమ్ అన్నట్టు అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతా ఉండే. ఎందుకంటే సో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు దొరికింది, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటే బాగుంటది అన్న ఉద్దేశం చాలా మంది వెయిట్ చేస్తారు. బట్ నాకు దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అన్నా కానీ సో దాని వాల్యూ తెలియని వాళ్ళు ఉన్నారు. ఓహో అయిందా అంటే ఓకే, సో ఎప్పటికి వస్తాయి ఇలా వచ్చినప్పుడుగా అన్నట్టు ఇదే తరహాలో ఉన్నారు. బట్ ఐ బిలీవ్, నాకు నమ్మకం ఉంది కదా, బట్ నేను చేశాను. కానీ ఇప్పుడు దాకా ఎంత వచ్చినాయి ఏంది బ్రో అంటే అక్కడే ట్విస్ట్ ఉంది. సో ఛానల్ మానిటేషన్ అయిపోయింది. నేను తర్వాత రోజు వీడియో పెడితే అది ఆల్మోస్ట్ మానిటేషన్ గ్రీన్ సింబల్ గ్రీన్ డాలర్ పడిన తర్వాత ఆల్మోస్ట్ అది 150,000 వ్యూస్ దాకా వెళ్ళింది. సో నేను ఎస్టిమేషన్ వేసుకున్నాను అనమాట, 170 వ్యూస్ అంటే ఎంత రెవెన్యూ జనరేట్ అవుద్ది చూద్దాం అనుకున్న లోపు సో ఆ వీడియో వెళ్తుంది ఒక్కసారిగా ఆ వీడియో బ్లాక్ అయిందని చెప్పేసి వచ్చింది. ఏందిరా అని చూస్తే సో డైరెక్ట్ కాపీరైట్ స్ట్రైక్ పడింది. సో ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయాం 3 స్ట్రైకులు పడి, అండ్ ఇప్పుడు అదే విధంగా సో మళ్ళీ స్ట్రైక్ పడింది. మళ్ళీ స్ట్రైక్ పడింది, ఏం చేయాలి, మానిటేషన్ అయిపోయింది, ఇదేంద్రా సామె అనుకున్నాను. మళ్ళీ వెంటనే నేను ఆ వీడియో ఇంకా 2-3 వీడియోలు డిలీట్ చేసేసాను. షార్ట్ వీడియోలు కూడా డిలీట్ చేశాను అనమాట, 10-15 దాకా చేసిన దాకానే ఆగలేదు. మళ్ళీ 2వ స్ట్రైక్ పడింది. ఇంకొక స్ట్రైక్ పడితే సో నేను ఇంకా యూట్యూబ్ దరిదాపులో కూడా కనబడేవాడిని కాదనమాట. సో ఇంకో స్ట్రైక్ పడితే కంప్లీట్ గా పోయింది, ఇంకా మనకి లేదు అన్న మూమెంట్ లో ఏం చేశానంటే ఇంకా ఊపిరినట్ట హోల్డ్ చేసుకొని పట్టుకున్నాను అనమాట. సో నేను సంతోషపడ్డంత సేపు కూడా నాకు ఆ సంతోషం అనేది మిగలలేదు. ఆ బాధ కాదు, సో హోల్డ్ చేసి పట్టుకున్నాను అనమాట. అంటే ఏంది, నాకు ఆ మూమెంట్ లో వీడియోస్ పెట్టాలా వద్దా ఏం అర్థం కావట్లా. ఏమో వీడియో పెడితే మళ్ళీ తక్కువ ఏదన్నా ఒక చిన్న క్లిప్ కి మళ్ళీ కాపీరైట్ వచ్చినా, కాపీరైట్ స్ట్రైక్ పడ్డా సో ఉన్నది కూడా పోతుంది. వాచ్ అవర్ ఏమో నాకు దగ్గర 10,000 పైన వాచ్ అవర్ వచ్చింది అనమాట. సో ఎందుకు ఇవన్నీ తలనొప్పులన్నీ వద్దు, సో జస్ట్ హోల్డ్ లో ఉందాం అని చెప్పేసి హోల్డ్ లో ఉన్నాను. అండ్ ఫైనల్ గా ఏ ఇబ్బంది లేకుండా సో స్ట్రైక్లు అనేవి పోయినాయి, అండ్ నా ఛానల్ నాకు తిరిగి ఉంది. బట్ ఈ లోపు నేను వీడియో పోస్ట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. నేను అప్పుడప్పుడు ఒక వీక్లీ ఒకటి అలా తగ్గించేసాను అనమాట. అప్పుడు నేను డైలీ 10 వీడియోస్ దా పెట్టేవాడిని, వీక్ ఒకటి పెట్టడం కూడా ఎక్కువైపోయింది అన్నట్టు ఉండిపోయింది. అండ్ ఫైనల్ గా సో ఛానల్ అనేది అలా ఉందన్నమాట. సో ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే లెందీగా అనిపించినా కానీ సో మీకు చెప్పేది ఒకటే, యూట్యూబ్ అనేది చిన్న విషయం కాదు. సో మీరు ఖచ్చితంగా గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి జాగ్రత్త చేసుకుంటేనే మీకు దీంట్లో ఏమన్నా ఇన్కమ్ చూస్తారనమాట. అది కూడా కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసినప్పట్లో రీచ్ వచ్చిందా అంటే నాకు నమ్మకం లేదు, కానీ చెప్తున్నాను అనమాట. సో ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అనేది. సో ఎప్పుడు కూడా పక్కనోడి క్లిప్ వాడాలని అయితే మీరు ట్రై చేయొద్దు. అండ్ చాలా జాగ్రత్త చేసుకోండి. యూట్యూబ్ లో మానిటేషన్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇన్ కేస్ మీలో ఎవరైనా మానిటేషన్ అయ్యి దగ్గరకు ఉంటే ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అయినోళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇదే ఈ విషయాన్ని చెప్దాం అనుకున్నా. సో యూట్యూబ్ కు సంబంధించి ఒక చిన్న విషయాన్ని అనౌన్స్ చేయాలని చెప్పి ఈ వీడియో చేశాను. అండ్ ఇప్పటికే లెందీ అయిపోయింది, ఇంకా చెప్పాలనుకున్నాను
లెందీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడతో దీన్ని డిస్క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకెవరైనా రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి మీకు సో రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ గా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ షేర్ కొంచెం చేసి ఛానల్ ఫస్ట్ గా ఆన్ లో పెట్టుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ అయితే మనం తిరిగి రీఓపెన్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్.